తెలంగాణ రాజకీయం రాముడి చుట్టూ తిరుగుతోంది. ఎన్నికలొస్తే చాలు కమలం రామజపం చేస్తుంది అని హస్తం ఆరోపిస్తుంటే రామరాజ్య స్థాపనకు ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు అంటూ బీజేపీ కౌంటర్ అటాక్ దిగుతోంది. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్తో మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాడు శ్రీరాముడు. పార్టీలన్నాక జెండాలుంటాయి, అజెండాలు ఉంటాయి. ఎవరి ఒపీనియన్ వాళ్లది, ఎవరి వాదన వాళ్లది. కాకపోతే ఏ జెండా లేని లోకప్రియుడు పార్టీలకు అజెండాగా మారిపోయాడు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అందరు వాడైన శ్రీరాముడి జపం చేస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. శ్రీరామచంద్రుడి పేరు చెప్పి ఓట్లు అడగడమేంటి, ఆయనేమైనా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారా అని ప్రశ్నించారు. కులము మతం అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకున్న హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. ఇది హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు. టీపీసీసీ వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. రాముడికి మా పార్టీలో సభ్యత్వం ఉంది, కావాలంటే వెతుక్కోండి అన్నారు ఆ పార్టీ ఎంపీ అరవింద్. ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు, కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. రెండు జాతీయ పార్టీల మధ్య రాముడి సభ్యత్వంపై చర్చ తెలంగాణ గట్టుపై హీట్ పుట్టిస్తోంది.